మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. రైట్, మనతోటి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్. వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూటమి కలగజేసింది. అది అబద్ధం, అవాస్తవం అంటూ ప్రభుత్వ సలహాదారులు ఆల్రెడీ 2 రోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీకి ఒక పెను ప్రమాదం ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సీలు లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయడానికి వీల్లేదంటూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం మీద కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకి. సో దానికి సంబంధించి వాళ్ళకి ఇంకా ఈ డిస్కషన్ అయ్యే వరకు కౌంటింగ్ కూడా అయిపోతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు వెంకటేశ్వర గారు? ముందుగా బ్రహ్మనాయుడు మీకును, అలానే పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు, తిరుపతిరావు గారికి, అలానే మొన్న మురళి గారికి, అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా చెప్పారు సార్ చిరంజీవి గారు, ద ప్రాసెస్, అసలు పోస్టల్ బ్యాలెట్ ప్రాసెస్ ఏంటనేది చాలా చక్కగా క్లియర్ అర్థమయ్యేటట్టు చెప్పారు. దాంట్లో ఇప్పుడు దీని మీద ఇంత రచ్చ ఎందుకండి? అసలు అధికారంలో ప్రస్తుతం కూడా ఇంకా ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి వీళ్ళకి ఎంత రచ్చ అవసరమా? దీనికి ఇంత రచ్చ అవసరం లేదు కదా. మీరు అన్నట్టుగా కూటమి ఏదో ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమనే భావన కల్పించగలిగారు అన్నారు. అది కూడా తప్పే నేను అంటుంది. మాకేం పని, మేమంతా కల్పిస్తాం. ఉద్యోగస్తులు వాళ్ళ విధి వాళ్ళని నిర్వర్తిస్తారు. వాళ్ళందరూ వ్యతిరేకమని మేమంతా చెబుతాం. మాకేం పని? మేము అసలు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఉన్నారని చెప్తున్నాం. మేము ఆ ప్రజల్లోనే ఈ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. నేను చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ పరిపాలన 5 సంవత్సరాలు ఈయన చేసినటువంటి పరిపాలన చూసి వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నాం. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలీదా? ఇదాన పిల్లేదా కళ్ళు మూస్తుంది పాలు దగ్గర సామెత కాదు కదా. వీళ్ళంతా సింహాలు కదా. సింహాలు ఏదో చెప్తారు కదా, సింహం సింగిల్ వస్తుంది, సింహం ధైర్యం అని రకరకాలు చెప్తారు కదా వీళ్ళు. అట్లా వీళ్ళు చేసినే కదా పరాకాష్ట. ఆ పరాకాష్ట ప్రభుత్వంలో చూశారు. చూసిన తర్వాత అందరూ కూడా వ్యతిరేకంగా ఉండుండొచ్చు. ఆ ఓట్లన్నీ కూడా తీస్తారు కదా. మనకు కూడా అర్థమయ్యేది వాస్తవంగా. కూటమి చేశారా, వైఎస్ఆర్ పార్టీ చేశారా, లేదంటే ఇంకెవడన్నా ఇండిపెండెంట్ చేశారా ఏంటనేది మనకు ఆ ఓపెన్ చేసి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ లోపు ఎందుకంత భయం ఎందుకు వీళ్ళకి? ఓ పక్కన భయం లేదని చెప్తారు, ఓ పక్కన మళ్ళీ కోర్టుకు వెళ్తారు, ఓ పక్కన రకరకాలుగా పిచ్చిన వాళ్ళందరూ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ ఛానల్ ఉంటుంది కాబట్టి ఛానల్ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఎక్కడ దేనికి ఉదానికి లింక్ లేదు చూడండి. అయినా ఇంకా నేనేదో సలహాదారుడు అని చెప్తారు. మరి సలహాదారుడుగా ఉన్నాడా? సలహాదారుడిగా ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడా? ఎందుకంటే సలహాదారుడిగా ఇంకా ఆయన ఉంటే ప్రభుత్వం సొమ్ముతో బతుకుతున్నాడు ఆయన. ఈ రోజు కూడా అతను తిరిగే కారు, ఆ కారులో ఉన్న పెట్రోల్ కూడా ప్రభుత్వందే. సలహాదారుడిగా ఉండి మాట్లాడుతున్నాడా? పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండి మాట్లాడుతున్నాడు కదా. ఆయన కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, కొంచెం ఆయన మాట్లాడడానికి. నేను పెద్ద మనిషిని అని చెప్పుకుంటాడు కదా. ఏదో పేపర్లో కూడా పనిచేసి వచ్చామని చెప్పుకుంటాడు కదా. చెప్పుకునే వ్యక్తి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎప్పుడో మాట్లాడే పాపం ఆయన ఎక్కడున్నాడో ఎవడు తెలియదు. ఈ మాట్లాడే పెద్ద సలహాదారుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావద్దా? నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటే ప్రభుత్వం తరఫున మాట్లాడు, ప్రజలకి ఏది అవసరం అది మాట్లాడు. లేదు నీ పార్టీ అనుకుంటావా, దీన్ని రిజైన్ చేసావా? లేదు ఇంతవరకు రిజైన్ చేయాలి. ఇంకా కూడా సలహాదారుడిగా నన్ను సిగ్గుండదా మాట్లాడటానికి? ఎది పెడుతుంది అయిపోయింది చెప్తున్నాడు. వాళ్ళందరూ ట్రైనింగ్ క్లాసుల్లో మీరందరూ అడ్డదిడ్డంగా వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళని చెప్తే రూల్స్ అని ఆలోచించేవాడు లోపలికి వెళ్ళొద్దని. అదే చెప్పాల్సింది. అంటే కూటమి నేతలు రూల్స్ కి అగైనెస్ట్ గా వెళ్తే మీరు కూడా వెళ్ళండి అని చెప్తున్నారు. ఏమో మేము అది చూడలేదండి. ఒకవేళ కూటమి అదే అనుకుందాము. కూటమి వాళ్ళు మేము రూల్స్ వ్యతిరేకంగా వెళ్తే వెళ్ళండి చూడటం అదే అన్న కరెక్ట్. అది అంటే నువ్వు ఆడు తప్పు చేస్తావు, నువ్వు కూడా తప్పు చేయాలి కరెక్ట్. ఆయన చెప్పేది ఏ నీతులు చెప్తారు కదా పొద్దున వచ్చి. ప్రభుత్వం అంతా ఈయనే కదా అనిపిస్తుంది. ప్రభుత్వం తరఫున అంతా పరిస్థితి ఆన్సర్ చేసి దీనే కదా. అదే చెప్పాల్సింది. అవి చెప్పాలా? మరి మాకు భయం లేదు, ఎంప్లాయీస్ అందరూ కూడా మా పక్కనే ఉన్నారని చెప్తే మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయాడు? దేనికోసం పోయాడు? ఎవరి విధి అది? ఎవరి విధి అండి? 13A, 13B, 13C వాళ్ళ ప్రాసెస్. ఇంకా ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టరే కదా. నేను అంటున్నాను కదా, ఈ రోజుకి కూడా చాలా మంది ఈ అధికారులు ఎట్లా ఉన్నారు? ఎవరు చేసిన తప్పది? ఇంత సార్ చెప్పినట్లుగా ఎవరు తప్పది? అధికారి తప్పు. సీలేకపోతే ఎవరు తప్పది? ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తుంది? 100 తప్పులు చేసినాడు, తప్పుకున్నా పర్లేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు.
మనం దృష్టిలో చెప్తుంది. అట్లా ఇక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి ఓటు ఉపయోగించుకోవాలని, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అతి ఎక్కువ విలువ ఉన్నది ఓటే మనిషికి. ప్రజాస్వామ్యంలో అతి విలువైనది అతి పొదులైనది ఓటేనండి. ఆ ఓటును ఉపయోగించుకుంటాక ఎంప్లాయీ ఇంకోసారి ఉద్యోగం వెళ్తున్నాడు కాబట్టి అది తీసుకొచ్చి చెప్పి ఒక డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది కదా, నీ అధికారిది కదా. నువ్వు పెట్టినటువంటి ఈ ఆర్ఓ, ఈ జిల్లా కలెక్టర్ గారు పెట్టినటువంటి రైట్ ఆఫీసర్ కదా అక్కడ కూర్చుంటాడు. అది కూర్చుని ఏం చేయాల్సింది, ఈ ఫామ్ పట్టిని ఏ రాసిస్తే దాని మీద చెక్ చేసుకుని దాని మీద నేను సంతకం పెట్టి స్టాంప్ వేయాలి. సీల్ మీన్స్ అదే ఆయన డిజిగ్రేటెడ్ స్టాంప్, ఆ స్టాంప్ వేయాలి. ఆయన బాధ్యత కదా అది. అది తీసుకున్న తర్వాత పక్కనుండే ఏఆర్ఓనో ఎవరో ఉంటారో ఆ బ్యాలెట్ పేపర్ వీళ్ళకి వస్తాడు. ఏది 13A ఇచ్చిన తర్వాత 13BC రెండు కవర్లు, BC కవర్తో పాటు బ్యాలెట్ ఇస్తాడు. ఆ బ్యాలెట్ మీద వీళ్ళు ఓటేసి దాంట్లో పెట్టేసేసి ఇవన్నీ కూడా కలిపి ఒక దాంట్లో మళ్ళా 13Cలో AB కలిపి Cలో కవర్ లో పెట్టి ఇస్తారంట. ఐ థింక్ నేను అనుకుంటాను చిరంజీవి గారు రైటర్ రాంగ్ అనేది మళ్ళీ కరెక్ట్ చేస్తారు. ఇవన్నీ కలిపి ఒక కవర్, పెద్ద కవర్ ఉంటుంది C అంటే, ఆ కవర్ లో పెట్టేసేసి ఇస్తారు. ఇస్తే దాని మీద ఇంకా ప్రాసెస్ కూడా ఉందండి. పార్టీ ఏ సీరియల్ నెంబర్ కూడా వేసుకోవాలి. మన ఓటర్ లిస్ట్ లో ఉండే పార్టీ ఏ నెంబరు, సీరియల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఆ కాలం కూడా ఉంటుంది. అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్. ఎక్కడ ఈ వ్యక్తికి ఓటు అయితే వరకేనండి. ఇప్పుడు నేను పోలింగ్ బూత్లోకి వెళ్తాను. పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత నా స్లిప్ ఇస్తాను. స్లిప్ ఇచ్చిన తర్వాత చూసుకుని ఓకే అనుకున్న తర్వాత నా ఏళ్ళ మీద గింత రాసి లోపలికి వెళ్ళమంటారు, వాళ్ళు నొక్కుతారు, మనం నొక్కమంటారు. సెకండ్ అయిపోయింది. అంతే. అది చెల్లకపోవడం అనేది అధికారి జాగ్రత్తగా ఓటు చెల్లేటట్టు చేయాలి, చూసుకోవాలి కదా. ఇక్కడ ఈయన పని కూడా ఏంటి, ఓటేటకి వెళ్ళాడు, ఓటేస్తాడు. దాన్ని సక్రమంగా పెట్టవలసిన బాధ్యత నీ అధికారులు కదా. ఈ అధికారులు ఎవరి చేతుల్లో ఉన్నారు, ఎవరు చెప్పు చేతుల్లో ఉంటారు? కలెక్టర్ కదా. కలెక్టర్ గారు మరి ఏ రకంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా పంపించారు. వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు తప్పు చేశారు. ఒకవేళ తప్పు చేస్తే ఇన్ఛార్జ్ తప్పు చేశారా? ఎందుకంటే ప్రభుత్వం చేపించిందా? ఆపద్ధర్మ ప్రభుత్వం చెప్తారా? ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేపించిందా? చాలా చోట్ల చేపించింది అని చెప్తున్నాను. ఇప్పుడు చాలా చోట్ల ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులందరూ మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓటేయకుండా చెడగొట్టాలని చాలా చోట్ల అసలు బ్యాలెట్లు ఇవ్వండి దుర్మార్గం. బ్యాలెట్లు సరిపోలే చాలా చోట్ల. చాలా ఏమంటే పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి రెండో రోజు నేను ఓటేశారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటి? దాన్ని ఈసీని నిందించాలా, లేకపోతే జిల్లా కలెక్టర్ ఆధీనంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ ని జిల్లా కలెక్టర్ నిందించాలా? ఎవరు నిందించాలి? అసలు అతను ప్రాసెస్ తెలియకుండా ఓట్లు వేయాల్సింది వీళ్ళు చేపిస్తున్నారా? ఒకసారి తలుచుకుంటే వర్షం ఈ ప్రాసెస్ అంతా కూడా తలదించుకోవాలి, వీళ్ళు తలదించుకోవాలి. కానీ ఓటు అనేది ఓటుకున్న విలువను బట్టి ఖచ్చితంగా ఇవ్వాలా, ఓటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. బ్యాలెట్ లో ఏమైనా తప్పులుంటే ఇన్వాలిడ్ చేయాలని తప్పితే ఈ ప్రాసెస్ వల్ల ఇన్వాలిడ్ చేయడం అంటే కుదరదు. ఖచ్చితంగా వేయాల్సిందే.